నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీ వాసవి కళ్యాణ మండపంలో విషాదం. లిఫ్ట్లో ఇరుక్కుని తీవ్ర అస్వస్థతకు గురై శారద అనే మహిళ మృతి. నంద్యాల జిల్లా నూతన ఏఆర్ అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన చిన్ని కృష్ణ. నంద్యాల పట్టణంలో ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారుల మెరుపుదాడులు. నంద్యాలలో రేగిన మార్కెట్ యార్డు సెగ. రైతు సంఘాల ఆగ్రహం. జీవో నెంబర్ 207ను వెంటనే రద్దు చేయాలి. భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్. నంద్యాలలో ప్రపంచ ఫ్యాటీ లివర్ దినోత్సవం. ప్రమోద్ గ్యాస్ట్రో సెంటర్లో వైద్య శిబిరం. నంద్యాల శ్రీ శాంతినికేతన్ సిబిఎస్ఈ స్కూల్ నందు ఘనంగా నూతనంగా ఏర్పాటు చేసిన ఎలైట్ బ్లాక్ ప్రారంభం. నంద్యాల జిల్లా పోలీస్ శాఖలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జిల్లా నూతన ఏఆర్ అడిషనల్ ఎస్పీగా బి చిన్ని కృష్ణ నేడు బాధ్యతలు స్వీకరించారు. అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందిన ఆయన ఈరోజు నంద్యాల జిల్లా కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలను చేపట్టారు. పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన అడిషనల్ ఎస్పీ చిన్ని కృష్ణ నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరాన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆయనకు అభినందనలు తెలియజేశారు. నూతన అడిషనల్ ఎస్పీ చిన్ని కృష్ణ పోలీస్ శాఖలో సుదీర్ఘమైన అత్యంత సమర్థవంతమైన అనుభవం ఉంది. గతంలో ఆయన చిత్తూరు, తిరుపతి, అనంతపురం, కడప, పల్నాడు, గుంటూరు వంటి పలు జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేసి శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా పోలీస్ శాఖలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నక్సల్స్ నిరోధక విభాగం గ్రేహౌండ్స్ లో కూడా ఆయన పనిచేసిన అనుభవం ఉండడం విశేషం. ఇటీవల చిత్తూరులో విధులు నిర్వహించిన ఆయన అక్కడ నుండి చీఫ్ ఆఫీసర్ కు బదిలీ అయ్యారు. ప్రస్తుతం అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొంది నంద్యాల జిల్లాకు విచ్చేశారు. ఆయన రాకతో జిల్లా ఏఆర్ విభాగం మరింత బలోపేతం అవుతుందని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. సార్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి, ఏమన్నా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ అవన్నీ చూడమన్నారు. అవన్నీ చూస్తే సార్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నేను చిత్తూరు, తిరుపతి, అనంతపురం, కడప, పల్నాడు, గుంటూరులో పనిచేయడం జరిగింది. అలాగే గ్రేవ్స్ కూడా పనిచేయడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ ప్రమోషన్ రావడం జరిగింది. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలో ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు ఒక్కసారిగా కదిలారు. పట్టణంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన బస్టాండ్ పరిసరాల్లో అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్ సర్కిల్ పరిసర ప్రాంతాల్లోని టీ స్టాళ్లు, పళ్ల రసాల కేంద్రాలు, కూలింగ్ షాపులు, హోటళ్లలో ఆహార భద్రత ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆహార పదార్థాల తయారీలో పరిశుభ్రత లోపించిన కేంద్రాలను గుర్తించి అక్కడికక్కడే హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఫుడ్ లైసెన్స్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న పలు దుకాణదారులకు అధికారులు స్పాట్లోనే జరిమానాలు విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రత్యేక తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాల విషయంలో వ్యాపారులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలన్నారు. కొలతల్లో మోసాలకు పాల్పడినా, నాణ్యత లేని ఆహారాన్ని విక్రయించినా ఉపేక్షించేది లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే షాపులను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. ఈ సంయుక్త దాడుల్లో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకట రాముడుతో పాటు లీగల్ మెట్రాలజీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు
రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కలిసి టీ షాపులు, కూల్ డ్రింక్ షాపులు, జ్యూస్ షాపులు స్పెషల్ రైడ్ స్టేట్ వైడ్ గా నిర్వహించడం జరిగినది. అందులో భాగంగా మనం నంద్యాల పట్టణంలో కూడా ఈ రోజు మనం ఈ స్పెషల్ రైడ్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వారితో నిర్వహించుతున్నాము. అందులో భాగంగా ఈ రోజు మనం ఈ బస్టాండ్ ఏరియాకు వచ్చాము. ఈ బస్టాండ్ ఏరియాలో ఉండే టీ షాపులు, కూల్ డ్రింక్ షాపులు మరియు ఫ్రూట్ షాపులను తనిఖీ చేయడం అనేది. ఈ తనిఖీలో భాగంగా నన్నారి షరబత్తులో మాకు కలర్స్ అధిక మోతాదులో ఉన్నట్లు అనిపించడంతో అక్కడ కూడా మేము శాంపిల్ తీయడం జరిగింది. ఆ శాంపిల్ ను కూడా ల్యాబ్ కు పంపించి ఆ ల్యాబ్ రిపోర్ట్లు వచ్చిన వేళ వారిపై తగు చర్యలు తీసుకొనబడునని నిర్ణయిస్తున్నాము. అలాగనే ఇక్కడ ఫ్రూట్స్ బస్టాండ్ లోపల ఫ్రూట్స్ జ్యూస్ తయారు చేసే వారికి కూడా మంచి ఫ్రూట్స్ ను అంటే మామిడి గాని, పైనాపిల్ గాని మంచి క్వాలిటీ గల ఫ్రూట్స్ పండ్లను తెచ్చుకొని వారి జ్యూస్ ను తయారు చేసి వారికి ప్రజలకు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. అలాగనే ఈ FSSI నిబంధనలను పాటించిన వారిపై FSSI చట్టం ప్రకారం చర్యలు తీసుకొనబడునని తెలియజేస్తున్నాము. ఈ నిబంధనలు అతిక్రమించడంతో వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయబడునని తెలుపుతున్నాము. నంద్యాల నూనెపల్లె మార్కెట్ యార్డుకు చెందిన 2 ఎకరాల స్థలాన్ని రాజకీయ పార్టీ కార్యాలయానికి కేటాయించడంపై తీవ్ర వివాదం రేగుతోంది. మార్కెట్ యార్డు స్థలాన్ని తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 207పై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో నంద్యాలలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ రైతు నాయకులు నంద్యాలలో నిరసన బాట పట్టారు. జిల్లా కలెక్టరేట్ వేదికగా జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేసి తమ నిరసనను తెలియజేశారు. భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉమ్మడి సహదేవరెడ్డి మాట్లాడుతూ రైతుల కోసం ఉండాల్సిన మార్కెట్ యార్డు స్థలాన్ని రాజకీయ పార్టీకి కేటాయించడం దారుణం. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ జీవో నెంబర్ 207ను రద్దు చేయాలి, లేకపోతే ఈ నిరసన కేవలం ప్రారంభం మాత్రమే అవుతుందని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే గ్రామాన రైతుల్లో అవగాహన కల్పించి భారీ సమీకరణతో ఉధృతమైన ఉద్యమాన్ని చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉమ్మడి సహదేవరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కిసాన్ మహేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు అంకాలరెడ్డి, రాయలసీమ సాగునీటి సమితి ఉపాధ్యక్షులు వైఎన్ రెడ్డి, నందిరైతు సమైక్య సెక్రటరీ కృష్ణారెడ్డితో పాటు పలువురు రైతు సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల జిల్లాలోని నూనెపల్లెలో ఉన్నటువంటి మార్కెట్ యార్డు స్థలంలో 2 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం వారు తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం 33 సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున 33 సంవత్సరాలకు లీజుకి ఇవ్వడం జరిగింది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మార్కెట్ యార్డు స్థలం అనేది కేవలం రైతుల కోసం, రైతుల ఆస్తి అది. దాన్ని రైతుల కోసం ఉపయోగించకుండా ఇలా రాజకీయ పార్టీలకు ఇవ్వడం పూర్తిగా చట్ట వ్యతిరేకమే కాదు, దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా రైతులకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి అవుతుంది. ఇది రైతుల ఆస్తి కాబట్టి దీన్ని ఆ జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ రోజు యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం కేవలం ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. ఖచ్చితంగా ఈ జీవోను రద్దు చేసేంత వరకు, అలాగే ఏ మార్కెట్ యార్డు స్థలం కూడా ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏ ప్రైవేట్ వ్యక్తులు కూడా లీజు ఇవ్వకుండా నిరోధించేటువంటి ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీని అంతటిని కూడా మేము ఇది ఒక ఆరంభం కిందనే తీసుకుంటున్నాము. ఈ రోజు మాతో పాటు రాయలసీమ సాగునీటి సమితి వారు, తర్వాత నంది రైతు సమాఖ్య వారు కూడా జాయిన్ కావడం జరిగింది. అలాగే రేపు మిగతా ఇతర పార్టీల వాళ్ళు కూడా వస్తారు. ఎందుకంటే భారతీయ కిసాన్ సంఘ్ పార్టీలకు అతీతంగా పోరాడుతుంది. పార్టీ జెండా కాదు ఇది. భారతీయ కిసాన్ సంఘ్ పార్టీలకు అతీతమైనటువంటి సంఘం కాబట్టి దీంట్లో అన్ని పార్టీల వారు ఉంటారు, అందరూ దీన్ని వ్యతిరేకిస్తారు. త్వరలోనే పెద్ద కార్యక్రమం కూడా చేయబోతున్నాం. కాబట్టి అలాంటి కార్యక్రమానికి అవకాశం ఇవ్వకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల మీద ఉన్నటువంటి అభిమానంతో, గౌరవంతో ఈ జీవోను రద్దు చేసి ఇంకెక్కడైనా వారికి స్థలాన్ని కేటాయించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మార్కెట్ యార్డు స్థలాన్ని మాత్రం కేటాయించవద్దని, ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ రోజు నూనెపల్లి మార్కెట్ యార్డు స్థలాన్ని రాజకీయ పార్టీలకు లీజు ఇవ్వడం చాలా అన్యాయము. ఇట్లా ఇచ్చుకుంటూ పోతే ఏం మిగిలే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే ఈ యొక్క జీవో రద్దు చేసి ఎటువంటి పరిస్థితుల్లో రైతులకు ఉపయోగపడే పనులు తప్ప ఇతర పనులు చేయకూడదని ఈ నిరసన కార్యక్రమం తెలియదండి. ఈ భారతీయ కిసాన్ చేస్తున్న ఈ యొక్క దానికి సంపూర్ణ మద్దతు రాయలసీమ సాగునీటి సహకారం ఉంటుంది. నంద్యాల పట్టణంలో ప్రపంచ ఫ్యాటీ లివర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య శిబిరం నిర్వహించారు. పద్మావతి నగర్లోని కాలేయ వ్యాధుల హాస్పిటల్
ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్లో ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రమోద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరంలో కాలేయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఫైబ్రోస్కాన్ పరీక్షతో పాటు లివర్ సంబంధిత రక్త పరీక్షలను హాస్పిటల్ యాజమాన్యం అతి తక్కువ ధరలకే అందుబాటులోకి తెచ్చింది. నంద్యాల మరియు చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ అధినేత డాక్టర్ ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ, మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఫ్యాటీ లివర్ సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఫ్యాటీ లివర్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలను, వాటికి తీసుకోవలసిన అధునాతన చికిత్సలను ఆయన రోగులకు వివరించారు. సరైన వ్యాయామం, సమతుల్య ఆహారం మరియు సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా కాలేయాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవచ్చని డాక్టర్ ప్రమోద్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ ఫ్యాటీ లివర్ దినోత్సవం సందర్భంగా నేడు ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్లో ఫ్యాటీ లివర్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఈ క్యాంప్ నందు ఉచిత ఫైబ్రో స్కాన్ మరియు లివర్కి సంబంధించిన బ్లడ్ టెస్ట్లు చాలా తక్కువ సబ్సిడైజ్ ప్రైస్లో చేస్తున్నాము. ఈ ఫ్యాటీ లివర్ విషయానికి వస్తే, ఫ్యాటీ లివర్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా చూస్తున్నాము. మారిన జీవన శైలి మరియు ఆహారపు అలవాట్ల వల్ల ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ ఫ్యాటీ లివర్ అనేది చూస్తున్నాము. ఈ ఫ్యాటీ లివర్ అనేది అల్ట్రాసౌండ్లో గుర్తించగానే లివర్ ఫంక్షన్ టెస్ట్ మరియు ఫైబ్రో స్కాన్ చేయించుకొని అర్లీగానే ఈ డిసీజ్ని గుర్తించి దీనికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకోవాలి. దీని ముఖ్యమైన ట్రీట్మెంట్ ముఖ్యంగా బరువు తగ్గడం, ఉన్న బరువులో 10% బరువు తగ్గడం, మరియు షుగర్స్, ఫ్యాటీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ తగ్గించడం, మరియు 30 నిమిషాలు రోజు వాకింగ్ చేయడము, ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవడంలో ఉంటుంది. ఇవి 6 నెలల వరకు స్ట్రిక్ట్గా పాటించి ఫ్యాటీ లివర్ అనేది ఫైబ్రో స్కాన్లో ఎక్కువగా చూపిస్తే, లివర్ ఫంక్షన్ టెస్ట్ అబ్నార్మల్గా ఉంటే డాక్టర్ని సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణం శ్రీ శాంతినికేతన్ సిబిఎస్ఈ స్కూల్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన శాంతినికేతన్ ఎలైట్ బ్లాక్ ను ఘనంగా ప్రారంభించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని ఆధునిక సదుపాయాలను కల్పించే లక్ష్యంగా ఈ నూతన బ్లాక్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని శాంతినికేతన్ విద్యా సంస్థల చైర్మన్ సూర్యదేవర సుధాకర్ మరియు డైరెక్టర్ రమ్యారెడ్డి పేర్కొన్నారు. ఈ శాంతినికేతన్ ఎలైట్ బ్లాక్, సిబిఎస్ఈలోనే ఎలైట్ బ్లాక్ ఇనాగ్రేట్ చేయడంలో దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఒక 4-5 విషయాల్లో. బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్కడైతే బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైతే ఉందో అలాంటి బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ విద్యార్థుల కోసం క్రియేట్ చేయడం. అంటే క్లాస్ రూమ్స్ కానీ, దాంట్లో ఉన్నటువంటి డిజిటల్ ఎక్విప్మెంట్ కానీ, దాంట్లో మనం ఇచ్చినటువంటి ఫర్నిచర్ కానీ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అంటే ఈ ప్రాంతంలో బెస్ట్ రేంజ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయడం. దాంతో పాటు బెస్ట్ కరికులం. ఈ ఎలైట్ బ్లాక్ లో ఉన్నటువంటి బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, చాలా స్కూల్స్ లో జేఈ నీట్ ప్రోగ్రామ్ చేస్తారు, కానీ అలెన్ అనేటువంటి నేషనల్ టాప్ బ్రాండ్. అంటే అలెన్ అనే పేరు మీరు గతంలో కూడా వినుంటారు, గూగుల్లో సెర్చ్ చేసినా తెలుస్తుంది ఎంత పెద్ద ఇన్స్టిట్యూషన్ అది. దాదాపు 10 నుంచి 15 లక్షల మంది విద్యార్థులకి కోచింగ్ ఇచ్చేటువంటి విద్యా సంస్థ అలెన్. అలాంటి వాళ్ళతో ఈరోజు అసోసియేట్ అయ్యి ఏదైతే రాజస్థాన్ కోటాలో ఎలాంటి కోచింగ్ అందుతుందో, ఎలాంటి మెట్రో సిటీస్ లో బెస్ట్ కోచింగ్ జేఈ ఫౌండేషన్ ఉంటుందో అలాంటి కోచింగ్ ని నంద్యాలకి తీసుకొచ్చిన ఘనత ఈ శాంతినికేతన్ మేనేజ్మెంట్ కి అని చెప్పేసి తెలియజేస్తూ, అలాంటి బెస్ట్ కరికులం, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెస్ట్ కరికులం ని ఇవ్వడమే కాదు, ఆ కరికులం ని ప్రజెంట్ చేసేటువంటి బెస్ట్ ఫ్యాకల్టీని కూడా రిక్రూట్ చేసుకొని ఈరోజు రాబోయే సంవత్సరాల్లో మరి ఏ రకమైనటువంటి కాంపిటీషన్స్ అయినా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా మన శాంతినికేతన్ సిబిఎస్ఈ స్కూల్ విద్యార్థులు క్రాక్ చేసేలాగా వాళ్ళని ప్రిపేర్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం టేకప్ చేశామని తెలియజేస్తూ, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెస్ట్ కరికులం, బెస్ట్ ఫ్యాకల్టీతో పాటు బెస్ట్ స్పోర్ట్స్ అరైనా. అంటే మనం ఈ 4 ఆస్పెక్ట్స్ లో బెస్ట్ గా అన్నిటిని తయారు చేసాం. స్పోర్ట్స్ ఇక్కడ మన స్కూల్లో స్పోర్ట్స్ కి సంబంధించి ఆల్ కైండ్స్ ఆఫ్ గ్రూప్స్, మట్టి కోర్టులు ఆడే వాళ్ళకి మట్టి కోర్ట్స్ ఉన్నాయి,
ఇలా పీపీ టైల్స్ అంటే పిల్లలు కింద పడినా దెబ్బలు తగలకుండా ఉండేటువంటి ఉన్నాయి. కబడ్డీ లాంటి గేమ్స్ ఆడడానికి షాక్ ప్రూఫ్ అయినటువంటి ఫ్లోరింగ్ ఉంది. అలానే అక్రిలిక్ 5 లేయర్ అక్రిలిక్ కోర్ట్స్ ఉన్నాయి. సో ఏ రకంగా చూసినా బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో అయినా ఒక మంచి కరికులం లో అయినా అండ్ ఇండియా వైడ్ టాప్ బ్రాండ్స్ నైనా సరే అలానే మంచి స్పోర్టింగ్ ఫెసిలిటీస్ ని సిద్ధం చేయడంలో శాంతినికేతన్ విద్యా సంస్థలు ఎల్లప్పుడూ ముందుంటాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, గతంలో ఎలాగైతే మీరందరూ సహకరించి ఇప్పుడు ఇన్ని బ్రాంచెస్ ని దాదాపు 5 బ్రాంచెస్ మనకు నంద్యాలలో ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రాంచ్ తో కలిపి 5 బ్రాంచెస్ ని మీరు ఎప్పుడు ప్రోత్సహిస్తూ వస్తున్నారు, సహకరిస్తూ వస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఈ ఎలైట్ బ్లాక్ ని కూడా ఇక మరింతమైనటువంటి ఉన్నత స్థాయికి జిల్లాలోనే ఇక్కడ దొరికినటువంటి కోచింగ్ ఎక్కడ దొరకదు అనేలాగా ఆ కోచింగ్ సిస్టమ్ ని ఆర్గనైజ్ చేస్తానని చెప్పేసి మీకు హామీ ఇస్తూ, మీ ప్రోత్సాహం మీరు అండదండలు ఇలాగనే కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఈ సమయాన్ని మా కోసం మా మా ఒక ఇన్స్పిరేషన్ మూమెంట్ లో ఒక హ్యాపీ మూమెంట్ లో మీరందరూ కూడా భాగమైనందుకు మనస్ఫూర్తిగా ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు, తల్లిదండ్రులకు, మీడియా మిత్రులకి, మిగతా వారికి అందరికి, ముఖ్యంగా మా ఫ్యాకల్టీకి, మరి ఈ బ్రాంచ్ ని ఇంత సుందరంగా తీర్చిదిద్దడంలో కృషి చేసినటువంటి బ్రాంచ్ హెడ్స్ కి, ఫ్యాకల్టీ మెంబర్స్ కి, ఇన్ఛార్జెస్ కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ, నంద్యాల పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. ఓల్డ్ టౌన్ ప్రాంతంలోని వాసవి కళ్యాణ మండపంలో ప్రమాదవశాత్తు లిఫ్టులో ఇరుక్కొని ఒక మహిళ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. నిన్నటి దినం అనగా 9వ తేదీన ఉదయం 10 గంటల సమయంలో ఈ నంద్యాల 1వ పట్టణ పరిధిలో ఉన్నటువంటి అమ్మవార్షాల ఎదురుగా ఉన్న వాసవి భవనంలో వనత అనే ప్రోగ్రాం జరుగుతూ ఉంటే ఆ ప్రోగ్రాంకి సంబంధించి బేతంచెల్ల నుండి భీమిశెట్టి శైలజ అనే మహిళ తన కొడుకుతో పాటు అటెండ్ అయ్యింది. ప్రోగ్రాంకు గాను గ్రౌండ్ ఫ్లోర్ నుండి సెకండ్ ఫ్లోర్కి పోతూ లిఫ్ట్ ఎక్కి లిఫ్ట్లో సెకండ్ ఫ్లోర్లో దిగేటప్పుడు లిఫ్ట్ ప్రమాదవశాత్తు ఆమె మీద పడడం జరిగింది. ఇంజురీస్ అయిన తర్వాత ఆమె ఎన్ఐటీసీ హాస్పిటల్కు షిఫ్ట్ చేసినారు. ఈరోజు మార్నింగ్ ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ విషయంలో వాళ్ళ కొడుకు నవనీత్ ఫిర్యాదు చేయడం ఏమంటే ఈ వాసవి భవన్ సరిగా ఉన్నటువంటి లిఫ్ట్ సరిగా పనిచేయలేదని చెప్పేసి, దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదని, ఎటువంటి కాషన్ బోర్డ్స్ పెట్టలేదని చెప్పేసి ఈ రామ్ ప్రసాద్ అనే వ్యక్తి తర్వాత పాలక మండలి మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి మాకు ఫిర్యాదు చేశారు. ప్రజెంట్ వాళ్ళ మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాం. ఫర్దర్ అప్డేట్స్ మీకు తెలియజేస్తాం. ఆమె చనిపోవడానికి ప్రధానంగా శారద చనిపోవడానికి ప్రధాన కారణం ఏమంటే దాన్ని మెయింటైన్ చేసేటువంటి రామ్ ప్రసాద్ మరియు పాలక మండలి మెంబర్స్ యొక్క నిర్లక్ష్యంతోనే ఆమె చనిపోయిందని చెప్పేసి మాకు ప్రాథమికంగా తెలిసింది. తర్వాత అంటే పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏమంటే అపార్ట్మెంట్లు కానీ లేకుంటే ఈ షాపింగ్ మాల్స్ దగ్గర ఈ లిఫ్ట్లు కానీ సీసీ కెమెరాలు కానీ పీరియాడికల్గా వాటిని ఇన్స్పెక్ట్ చేస్తూ మెయింటైన్ చేయాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాను. నా పేరు హరిబాబు, బేతంచెర్ల. ఇక్కడ నంద్యాల వాసీ భవనంలో వాసీ క్లబ్ మీటింగ్ ఉండేందుకు వచ్చినాము. అందులో లిఫ్ట్లో నుంచి బయటికి వస్తున్న సమయంలో లిఫ్ట్ డౌన్ కావడం వల్ల పైన టాప్ వచ్చేసి ఆమె మీద పడి లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుపోవడంతో సంఘటన జరిగింది. అంటే మీటింగ్కి వచ్చినారు. మీటింగ్కి వచ్చిన తర్వాత రెస్ట్ కోసం అని చెప్పేసి పైన కింద ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్లో రూమ్లో రెస్ట్ కోసం అని చెప్పి వెళ్ళినారు. ఆ టైంలో లిఫ్ట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అందరూ బయటకు వచ్చిన తర్వాత ఏమో బయట దాటుకొని పోయింది. దాటుకునే సమయంలో లిఫ్ట్ డౌన్ అయింది. లిఫ్ట్ డౌన్ అయ్యేటప్పుడు ఈమె సగం లోపల పోయిన తర్వాత సపోర్ట్ తీసుకునే సమయంలో పైన టాప్ వచ్చేసి ఈమె మీద పడి ఇరుక్కుపోయింది. ఆమెతో పాటు పోయిన వాళ్ళు మాత్రం ఉండినారు. విషయం తెలిసి నిదానంగా తర్వాత మిగతా సిబ్బంది వచ్చింది. మనకు అర్థమైనంత వరకు టోటల్గా లిఫ్ట్ ప్రాబ్లం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ వాసవి కళ్యాణ మండపంలో విషాదం. లిఫ్ట్లో ఇరుక్కొని తీవ్ర అస్వస్థతకు గురై శారద అనే మహిళ మృతి.
నంద్యాల జిల్లా నూతన ఏఆర్ అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన చిన్ని కృష్ణ. నంద్యాల పట్టణంలో ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారుల మెరుపుదాడులు. నంద్యాలలో రేగిన మార్కెట్ యార్డు సెగ, రైతు సంఘాల ఆగ్రహం. జీవో నెంబర్ 207ను వెంటనే రద్దు చేయాలి. భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్. నంద్యాలలో ప్రపంచ ఫ్యాటీ లివర్ దినోత్సవం. ప్రమోద్ గ్యాస్ట్రో సెంటర్లో వైద్య శిబిరం. నంద్యాల శ్రీ శాంతినికేతన్ సిబిఎస్ఈ స్కూల్ నందు ఘనంగా నూతనంగా ఏర్పాటు చేసిన ఎలైట్ బ్లాక్ ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.